హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 482 క్వశ్చన్ అండి. ఈ యొక్క వీడియోలోనే మనం 500 ప్రశ్నలు పూర్తి అనేది చేసుకోబోతున్నాం. కాబట్టి 482వ ప్రశ్న చూడండి. రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22ని ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది అని అడుగుతున్నారండి. నాబార్డ్ అనేటువంటి సంస్థ ఈ యొక్క రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వేని విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భారత్లో నెలవారీ ఆదాయాలు, అప్పులు, పొదుపు తదితర అంశాలను ఈ యొక్క నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో కుటుంబ నెలసరి సగటు ఆదాయం ఎంతగా ఉంది 2021-22లో అంటే 12,698 రూపాయలు అనేది ఉండడం జరిగింది. ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. 12,698 రూపాయలని గుర్తుంచుకోండి. అదేవిధంగా వ్యవసాయ కుటుంబాల యొక్క నెలవారీ సగటు ఆదాయం ఎంతగా ఉంది అంటే 13,661 రూపాయలు ఉండగా అత్యధికంగా వ్యవసాయ కుటుంబ నెలవారీ సగటు ఆదాయం అనేది అధికంగా ఉన్నటువంటి రాష్ట్రంగా పంజాబ్ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉందండి. ఈ యొక్క పంజాబ్ రాష్ట్రంలో వారి యొక్క నెలవారీ సగటు ఆదాయం వ్యవసాయ కుటుంబాన్ని ఎంతగా ఉంది అంటే 31,433 రూపాయలు అనేది ఉండడం జరిగింది. దాదాపుగా జాతీయ సగటు కన్నా కూడా 3 ఇంతలు ఎక్కువగానే ఉండడం జరిగింది. ఇక సగటు అప్పు జాతీయ స్థాయిలో ఎంతగా ఉంది అంటే 90,372 రూపాయలు అనేది ఒక కుటుంబంకి ఉండడం జరిగిందండి. అదే అత్యధికంగా సగటు అప్పు అనేది అధికంగా ఉన్న కుటుంబాలలో తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క నివేదికనైతే ఒక్కసారి చదవండి. రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22ని ఇటీవల నాబార్డ్ అనేటువంటి సంస్థ విడుదల చేసింది అని గుర్తుంచుకోండి. అదే సంస్థ విడుదల చేసినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే ఆల్ ఇండియా రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబం పైన సగటు అప్పు అనేది ఎంతగా ఉందని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటు అప్పు 2021-22 ఆల్ ఇండియా రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వే ప్రకారం 1,29,599 రూపాయలండి. ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. 1,29,599 రూపాయలు తెలంగాణలో కుటుంబ సగటు అప్పుగా ఈ యొక్క సర్వే పేర్కొనడం జరిగింది. అదే సర్వే సగటు ఆదాయం అనేది ఎంతగా ఉంది అంటే 12,065 రూపాయలుగా ఉండగా సగటు వినియోగ వ్యయం వచ్చేసి 11,284 రూపాయలుగా పేర్కొనడం జరిగింది. ఇక 484 ప్రశ్న అండి. ఇటీవల ద్వీపదేశమైనటువంటి మారిషస్ యొక్క నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే నవంబర్ 10వ తేదీన మారిషస్ యొక్క ప్రధాని యొక్క ఎన్నికలు జరగగా 11వ తేదీన ఫలితాలు అనేవి రావడం జరిగింది. దీంతో నూతన ప్రధానిగా నవీన్ రామ్ గులాం అనేటువంటి వ్యక్తి మారిషస్ యొక్క నూతన ప్రధాని అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. నవీన్ రామ్ గులాం అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మారిషస్ యొక్క నూతన ప్రధాని. అయితే ఇదివరకు మారిషస్ ప్రధానిగా పనిచేసినటువంటి ప్రవీణ్ జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఎన్నికల్లో ఓటమి పాలు కావడం జరిగింది. కాబట్టి నూతన ప్రధాని ఎవరు అంటే నవీన్ రామ్ గులాం అని గుర్తుంచుకోండి. ఇక 485వ ప్రశ్న. విపత్తులను తగ్గించుకోవడం కోసం ఆసియా పసిఫిక్ మంత్రిత్వ స్థాయి సదస్సును ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2024 అక్టోబర్ 14 నుంచి 17వ తేదీ వరకు ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నటువంటి మనీలాలో ఈ యొక్క విపత్తుల నష్టాలను తగ్గించుకోవడం కోసమై ఆసియా పసిఫిక్ మంత్రిత్వ స్థాయి సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. దీనిని ప్రారంభించింది బోంగ్ మర్కస్. చాలా ఇంపార్టెంట్ అండి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైనటువంటి బోంగ్ మర్కస్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సదస్సును అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సదస్సుకి భారత బృందానికి నేతృత్వం వహించినది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి నిత్యానంద్ రాయ్ అండి. చాలా ఇంపార్టెంట్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి నిత్యానంద రాయ్ గారు భారత బృందానికి నేతృత్వం వహించారు. భారత హోం సహాయ మంత్రులు అనేవారు 2 ఉంటారని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
ఇక 486 ప్రశ్న 2024లో నిర్వహించినటువంటి ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క ఇతివృత్తం లేదా థీమ్ ఏది అని అడుగుతున్నారు. అసలు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామనేది మనకు తెలియాలి. అక్టోబర్ 16వ తేదీ అని గుర్తుంచుకోండి. అయితే అదే అక్టోబర్ 17వ తేదీ అని అయితే పేదరిక నిర్మూలన దినోత్సవం అండి. ఈ 2 తేదీల వద్ద అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఆహార దినోత్సవం అంటే అక్టోబర్ 16, పేదరిక నిర్మూలన దినోత్సవం అంటే అక్టోబర్ 17. అయితే ప్రపంచ ఆహార దినోత్సవం 2024 అక్టోబర్ 16న నిర్వహించగా దాని యొక్క థీమ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్ అండి. మరొకసారి చూడండి, రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ బెటర్ ఫ్యూచర్ అండి. అయితే దీనికి సంబంధించి ప్రపంచ ఆహార సంస్థని 1945 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రపంచ ఆహార దినోత్సవాన్ని 1979 సంవత్సరం నుంచి ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది లేదా జరుపుకోవడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 487వ ప్రశ్న అండి. ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ఇచ్చేటువంటి జీవిత సౌపల్య పురస్కారం పేరును కేంద్రం ఏ విధంగా మార్చింది అంటే అర్జున జీవితకాల సౌపల్య పురస్కారంగా మార్చుతున్నట్లు 2024 అక్టోబర్ 24వ తేదీన కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక నుంచి మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ఇచ్చేటువంటి జీవిత సౌపల్య పురస్కారం అనేది ఉండదండి. అర్జున జీవితకాల సౌపల్య పురస్కారం అనేది ఉంటుంది అని అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 488వ ప్రశ్న. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసేటువంటి సఖారావ్ మానవ హక్కుల పురస్కారాన్ని ఇటీవల ఎవరికి అందించడం జరిగింది లేదా ఎవరిని వరించింది అని అడుగుతున్నారండి. వెనిజులా దేశానికి సంబంధించినటువంటి మేరియా కొరీనా మచోడా, అదేవిధంగా ఎడ్ముండో గోంజాలేజ్ అనేటువంటి ఇద్దరికి కూడా ఈ యొక్క పురస్కారం అనేది రావడం జరిగింది. కాబట్టి వారి పేర్లను గుర్తుంచుకోండి, వారి దేశం పేరును కూడా గుర్తుంచుకోండి. ఇక 489వ ప్రశ్న. 2024 బాలన్ డి ఓర్ అవార్డుని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు అంటే పురుషుల విభాగంలో స్పానిష్ ఫుట్బాలర్ అయినటువంటి రోడ్రి గారికి ఈ యొక్క బాలన్ డి ఓర్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక మహిళల విభాగంలో ఐతానా బోన్మాటి, స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి ఐతానా బోన్మాటి గారికి ఈ యొక్క బాలన్ డి ఓర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక 490వ ప్రశ్న అండి. ఇండియా టుడే ప్రకటించినటువంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి నాయకుడు ఎవరు భారతదేశంలో అంటే మొదటి స్థానంలో నరేంద్ర మోడీ గారు, రెండవ స్థానంలో మోహన్ భగవత్ అనే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు, మూడవ స్థానంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, నాలుగో స్థానంలో లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు, ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారుని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, అదే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి లేదా దేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇండియా టుడే ప్రకటించిన ప్రపంచంలో అత్యంత శక్తివంత నాయకుల్లో అగ్రస్థానంలో నరేంద్ర మోడీ గారు, రెండో స్థానంలో మోహన్ భగవత్, మూడో స్థానంలో అమిత్ షా, నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ, ఐదో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది. ఇక 491వ ప్రశ్న. స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్మెంట్పై పరిశోధనల కోసం ప్రత్యేక కేంద్రం కోసం ఇటీవల ఇస్రో ఎవరితో ఒప్పందం చేసుకుంది అని అడుగుతున్నారండి. నవంబర్ 11వ తేదీన ఇస్రో మరియు ఐఐటి మద్రాస్ వారితో ఈ యొక్క ఒప్పందం అయితే కుదరడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 492వ ప్రశ్న. విన్బ్యాక్స్ 2024 యొక్క సంయుక్త సైనిక విన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2024లో 5వ ఎడిషన్కి సంబంధించిన ఈ యొక్క విన్బ్యాక్స్ సంయుక్త విన్యాసాలను 2024 నవంబర్ 4 నుంచి 23వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలా కేంద్రంగా, అదేవిధంగా చండీ మందిర్ కేంద్రంగా ఈ యొక్క సైనిక విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎడిషన్ గుర్తుంచుకోండి. అందులో పాల్గొన్నటువంటి దేశాలు వచ్చేసి వియత్నాం మరియు భారత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 493వ ప్రశ్న అండి. ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్ కొరకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొబైల్ అప్లికేషన్ ఏంటి అంటే గమ్యం యాప్ అండి. గమ్యం యాప్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక బస్సులను ట్రాకింగ్ చేసేటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ అండి. మనకు కావాల్సినటువంటి బస్సు ఏ ప్రాంతంలో ఉంది, ఏ సమయం వరకు మన ప్రాంతానికి
గమ్యానికి చేరుకుంటుంది మొదలైనటువంటి అన్ని అంశాలను ఈ యొక్క గమ్యం యాప్ ద్వారా ట్రాక్ చేయడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఆర్టీసీ అని గుర్తుంచుకోండి. ఇక 494వ ప్రశ్న, కేంద్ర ఆహార భద్రతల ప్రమాణాల ప్రాధికారిక సంస్థ కేంద్ర ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ నుంచి బోగ్ సర్టిఫికేట్ను దక్కించుకున్నటువంటి తెలంగాణ ఆలయాలు ఏవి అని అడుగుతున్నారండి. యాదాద్రి, అదేవిధంగా వర్గల్ సరస్వతి దేవాలయం ఈ రెండు కూడా ఈ యొక్క బోగ్ సర్టిఫికేట్ను ఇటీవల పొందడం జరిగింది. ఇక 495వ ప్రశ్న అండి, యుఎన్ఓ ఆధ్వర్యంలో 2024 నవంబర్ 4న నిర్వహించినటువంటి ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవ సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నటువంటి తెలంగాణ వాసి ఎవరు అంటే మారోజ్ బ్రహ్మచారి అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతడు ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ లీగల్ సెల్ చైర్మన్ అండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మారోజ్ బ్రహ్మచారి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 496వ ప్రశ్న, తెలంగాణ నుంచి మొదటిసారిగా జాతీయ ఉత్తమ మండల సమైక్యగా ఇటీవల ఏది ఎంపిక అయింది అంటే ఎల్కతుర్తి అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ నుంచి మొదటిసారిగా జాతీయ ఉత్తమ మండల సమైక్యగా ఎల్కతుర్తి నిలవడం జరిగింది. ఇక 497వ ప్రశ్న అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2024 అక్టోబర్ 27న నిర్వహించినటువంటి మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంలో ప్రధాని మోడీ తెలంగాణకు చెందిన ఏ కళాకారుని ప్రశంసించారు అంటే 2024 అక్టోబర్ 27న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా చెర్యాల మండలానికి చెందినటువంటి నకాషీ కళాకారుడైనటువంటి ధనాలకోట వైకుంఠం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అతని పేరును మరియు అతని జిల్లాను గుర్తుంచుకోండి. ధనాలకోట వైకుంఠం గారిని ప్రత్యేకంగా ప్రధాని మోడీ గారు ప్రశంసించడం జరిగింది. ఇతడు నకాషీ కళాకారుడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క తొలి ప్రోగ్రామ్ వచ్చేసి లేదా తొలి ఎపిసోడ్ అనేది 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై 2024 అక్టోబర్ 3 నాటికి 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక 498వ ప్రశ్న, పౌరుల జీవనాణ్యతను పెంచేందుకోసమై శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆపరేషన్ ఏది ఇటీవల అంటే ఆపరేషన్ ద్రోణగిరి అని గుర్తుంచుకోండి. ఆపరేషన్ ద్రోణగిరి అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పౌరుల యొక్క జీవనాణ్యతను పెంచేందుకోసం శాస్త్ర సాంకేతిక శాఖ వారు ప్రారంభించిన ఆపరేషన్ అండి. ఇది తొలి దశలో ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో అమలు చేయబోతున్నారు. ఇక 499వ ప్రశ్న అండి, భారత తీర రక్షక దళం ఇటీవల 2 కొత్త గస్తీ నౌకలను ఏ పేరుతో ఏర్పాటు చేసిందని అడుగుతున్నారండి. ఆదయ్య, అదేవిధంగా అక్షర్ అండి. ఆదయ్య, అక్షర్ ఈ రెండింటిని కూడా 2 కొత్త గస్తీ నౌకలని గుర్తుంచుకోండి. వీటిని గోవా షిప్ యార్డ్ వారు తయారు చేయడం జరిగింది. ఇక 500వ ప్రశ్న అండి, మనకు సంబంధించిన చివరి కరెంట్ అఫైర్స్ ప్రశ్న 2024లో నిర్వహించిన 23వ SCO సభ్య దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు ఎక్కడ నిర్వహించారు అంటే 2024 అక్టోబర్ 15 నుంచి 16వ తేదీ వరకు ఇస్లామాబాద్ అండి. పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఇస్లామాబాద్లో ఇక SCO సభ్య దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం SCOలో 9 దేశాలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, రష్యా, చైనా, ఇరాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ లాంటి 9 దేశాలు ఉన్నాయి. ఈ యొక్క 23వ SCO సమావేశానికి షెహబాజ్ షరీఫ్ అండి పాకిస్తాన్ ప్రధాని అధ్యక్షత బాధ్యతలను వహించగా ఇండియా నుంచి జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం 2025 సంవత్సరంలో రష్యా దేశంలో జరగబోతుంది. ఇదే 2024 జూలై 3 నుంచి 4 వరకు కజకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి అస్తానాలో SCO యొక్క 24వ వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించాడు. ఎగ్జామినర్ ప్రభుత్వాధినేతల సదస్సా లేదా వార్షిక శిఖరాగ్ర సదస్సా ఏది అడుగుతున్నారో క్లారిటీగా తెలుసుకొని ఆన్సర్ చేయండి. ఇవన్నీ ఈ రోజుకు సంబంధించి మనం డిస్కస్ చేసినటువంటి టాప్ 500 మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ప్రశ్నలను అయితే డిస్కస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో మీ ముందుకైతే ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. మొత్తంగా ఒకే పీడిఎఫ్లో ఈ యొక్క 500 ప్రశ్నలను అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అయితే వీటన్నింటినీ కూడా 1-2 సార్లు చదవండి. కంపల్సరిగా మీ యొక్క ప్రిపరేషన్కు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాము. మంచిగా ఎగ్జామ్ రాయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.